తెలుగువారి గుండె చప్పుడు 44వ వసంతంలోకి మన పసుపు జెండా టీడీపీ ఆవిర్భావ వేడుకలు అజేయ శక్తిగా తెలుగుదేశం కార్యకర్తలే పార్టీకి అసలైన బలం. ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు గారు. సేవ అందిస్తాను. దేశ సమగ్రతను కాపాడటం నా బాధ్యతగా భావిస్తాను. క్రమశిక్షణ విలువలతో కూడిన రాజకీయాలకు అంకితం అవుతాను. సిద్ధాంతాలను ఆచరిస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలుగుదేశం. बोलते ना तस्वीर आया अरे हवा का करता है क्या ओके सर ओके జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ కోడెల. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఇవాళ మరి 1982 మార్చి 29న స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా కష్టాలు నష్టాలకు ఓర్చుకొని ఈ పార్టీని అండగా ఉంటూ ఇవాళ దాదాపు 1 కోటి మంది సభ్యత్వం ఉన్న ఈ పార్టీ ఎక్కడ కూడా ప్రపంచ చరిత్రలో ఇంత సభ్యత్వం ఉన్న పార్టీ ఎక్కడ లేదు. ఇటువంటి పార్టీకి మనం అందరం కూడా సభ్యులైనందుకు చాలా గర్వపడుతున్నాము. మరి ఎంతో మంది రైతు సోదరుల్ని, మరి ఎస్టీ, ఎస్సీ, బీసీ, ముస్లిం, మైనార్టీ, కాపు సోదరులందరూ కూడా ఎమ్మెల్యేలుగా మరి తీర్చిదిద్దిన ఘనత ఈ పార్టీలో ఉంది. కాబట్టి ఇటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా ఈ పార్టీని ఘనంగా జెండా ఎగరవేసుకుంటూ అన్న ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం అందరం కూడా ముందుకెళ్దామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.